జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో భాగంగా మొగుళ్లపల్లి మండలం అకీనపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన బండి సుదర్శన్ ఎన్నికల బరిలో నిలిచారు. బండి సుదర్శన్ ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా రాజకీయ ప్రజాక్షేత్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రస్తుతం అవకాశం కలిసి వచ్చిన నేపథ్యంలో సర్పంచ్ గా బరిలో నిలిచినట్లు తెలిపారు. తన ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించినట్లయితే స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తారు. స్థానికంగా ఉండేవారికి ప్రాధాన్యత ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ భద్రయ్య, మెట్టు వెంకటస్వామి, గండు రవీందర్, సమ్మయ్య, రామస్వామి, వీరగోని కుమార్, తిరుపతి గౌడ, రవీందర్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేసి ప్రజలకు పాలేరుగా పనిచేసి నేను అభివృద్ధి చేస్తానని మన బండి సుదర్శన్ గౌడ్ గారు అంటున్నారు. నరేందర్ స్టార్ 9 న్యూస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలం అకినపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న బండి సుదర్శన్ గౌడ్ గారు బరిలో ఉన్నారు. తను గ్రామ ప్రజలు ఆశీర్వదించి ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి చేస్తానని అంటున్నారు. చెప్పండి. గౌరవనీయులు మన భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ గౌరవనీయులు గవర్నర్ సత్యనారాయణరావు గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా నా పేరు బండి సుదర్శన్, గ్రామం ఆకినపల్లి, మండల్ మొగులపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా. దీనికి గంటా సత్యనారాయణరావు గారు నాకు కాంగ్రెస్ నుంచి వెళ్ళి పోటీ చేయమని ఆదేశాలు ఇచ్చారు. ఆ పార్టీ నుంచి నేను సీనియర్ నాయకునిగా ఆయన నాకు ఆ గౌరవం కల్పించి, తమ్మి నువ్వు గెలిచిరా, ప్రజలు నిన్ను ఆశీర్వదిస్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలతో ఆశీర్వాదం తీసుకొని రావచ్చు, పోతమ్మి బాల్ గుర్తుకే, మన ఫుట్బాల్ గుర్తుకే ఓటేయాలని ఆ ప్రజలు మా అక్క చెల్లెలని కోరుకుంటున్నా. అట్లా నన్ను ఆశీర్వదించి మా అక్క చెల్లెలను పంపడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ప్రజలకు ఏ పని అడిగినా చేసడానికి కూడా సిద్ధంగానే ఉన్నా. నేను స్థానికంగానే ఊళ్ళోనే ఉంటానా, ఊళ్ళోనే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. ప్రజల్లో ఉండి ప్రజలలో తిరిగిన వాళ్ళే సర్పంచులు. ప్రతి గ్రామంలో అట్లనే ఉండాలి, ప్రతి జిల్లాకి అట్లనే ఉండాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయనే అంటాను, సర్పంచులు పనిచేసే వాళ్ళను ప్రజల్లో ఉంచుకోర్రి, ప్రజలు గెలిపించుకోర్రి. ఎక్కడో పండి నేను సర్పంచ్ అని చెప్తే బాగున్నది. ఆ ప్రజల ఆపదలు, ఆ ఆలోచనలు వాళ్ళవి అందుకోవడానికి అందుబాటులో ఉన్నవాడే సర్పంచ్ కావాలి. ప్రతి ఊళ్ళే, ప్రతి జిల్లాకు ప్రతి నాయకుడు, పనిచేసే నాయకుడే కోరుకుంటారు ప్రజలు. వాళ్ళకు తెలుసు. ఇలా ప్రలోభాతం చేసి పైసలు 2000, 3000 ఓటర్కు ఇచ్చి ఆ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. తోటి నాకు ఆపోజిట్ నాయకులు గట్టనే ఉన్నారు. అట్లా కాకుండా ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలను నేను ఏ రకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటానో ఆ ప్రజలకు తెలుసు, అమ్మ అక్క చెల్లెళ్ళకు తెలుసు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గంటా సత్యనారాయణ